నిన్నటి నుంచి నాకు ఒక 20 మంది మెసేజ్ చేశారు. మేము కూడా జనసేన పార్టీకి మంత్లీ కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. ఇందులో నాకు సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఈ 20 మందిలో 10 మంది వరకు జనసేన సభ్యత్వం లేని వాళ్ళు, ఇంతవరకు జనసేన జెండా పట్టని వాళ్ళు, కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టని వాళ్ళు, ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్ మేట్స్, అలాగే నా పాత ఆఫీస్లో కొలీగ్స్, ఇటువంటి వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు. ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ విధంగా అయినా సహాయంగా ఉంటాం కదా, ఇది కదా మన అచీవ్మెంట్ అంటే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పటి నుంచో ఉన్న జనసైనికులు కాకుండా కొత్త వారిని పవన్ కళ్యాణ్ గారు నమ్మకం సాధించి అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక అతను అన్నాడు, మా ఆఫీస్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవ్రీ మంత్ అమౌంట్ డిడక్ట్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం డిడక్ట్ చేస్తారు. అలాంటిది మన స్టేట్లో ఇంత మంచి వ్యక్తి ఇంత కష్టపడుతున్నాడు, ఒక కొత్త పార్టీ వచ్చింది, ఒక కొత్త నాయకుడు వచ్చాడు, అతనికి సపోర్ట్గా ఉండకపోతే ఎలాగా, సో నేను కూడా డొనేట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. వాళ్ళందరూ కూడా నేను రిజిస్టర్ అయ్యారు. వాట్ ఎవర్ ఈస్ ద అమౌంట్, అది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండాలి అని అనుకోవడం అనేది చాలా ముఖ్యము. అందులో కొత్త వారు రావడం అనేది చాలా సంతోషం కదా. అయితే ఇంకా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. చాలా మందికి డొనేషన్ చేయడం ఎలానో తెలియదు, అలాగే రికరింగ్ డొనేషన్ సెట్ చేసుకోవడం కూడా తెలియదు. ఈ ప్రాసెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్ స్టెప్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిబ్రవరిలో ఉన్నాం కదా, మీరు మార్చి నుంచి మీ డొనేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు, లేదా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన మంత్, కావాల్సిన డేట్, మీరు ఎప్పటి వరకు డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎండ్ డేట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ నుంచి 1 సంవత్సరం ఇద్దాం అనుకుంటున్నాను, లేదా 2 సంవత్సరాలు ఇద్దాం అనుకుంటున్నాను, లేదు వచ్చే ఎన్నికల వరకు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే మీరు ఆ విధంగా డొనేషన్ సెట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మీరు జనసేన పార్టీ .org/donations అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా జనసేన పార్టీ డొనేషన్స్ పేజ్లోకి వెళ్తారు. మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాపప్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు, డొనేట్ మంత్లీ ఆర్ డొనేట్ వన్ టైం అని చెప్పి. మనం రికరింగ్ సెట్ చేసుకోవాలి అంటే డొనేట్ మంత్లీ అని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన అమౌంట్స్ 100, 1000, 2000 అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి, లేదా అదర్ అని కూడా ఉంది, మీకు వేరే అమౌంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే. ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ కానీ, మన నేమ్స్, అలాగే కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్, ఇటువంటి డీటెయిల్స్కి ఇస్తే సెకండ్ స్టెప్ అయిపోద్ది. ఈ పేజ్లో కూడా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్లోకి వెళ్తాము. ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే డెబిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అట్లాగే పేమెంట్ ఆప్షన్స్ చూసారు కదా, అక్కడ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. మనము దేని ద్వారా అథెంటికేషన్ ఇవ్వాలి అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే పేజ్లో మీరు మీ డొనేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎప్పటి వరకు ఎండ్ అవ్వాలి అనేది 2 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనం థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ 4th స్టెప్కి వెళ్తాము. అక్కడ మీకు బ్యాంకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈఎంఐ ఆర్ ఆటో డెబిట్ అనేది అథెంటికేట్ చేసిన తర్వాత మనకి జనసేన పార్టీ పేజ్ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలాగా గుర్తుంచుకోండి, మీరు ఏ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఆ డేట్నే ఆటో డెబిట్ అవుతుంది. అలాగే అది నేరుగా జనసేన పార్టీ బ్యాంక్ అకౌంట్కే వెళ్తుంది.